అజారుద్దీన్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు నిన్న. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించారు. అనంతరం అజారుద్దీన్ను గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాలతో అభినందించారు. ఇక క్రికెట్ కెప్టెన్ నుంచి మంత్రి వరకు ఆయన ప్రస్థానం కొనసాగింది. 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో జన్మించిన అజారుద్దీన్ అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో పాఠశాల విద్య, నిజాం కళాశాలలో డిగ్రీ అభ్యసించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తొలి 3 టెస్టుల్లోనే వరుస సెంచరీలు సాధించి సంచలనం సృష్టించారు. ఇది 3వ పేజీలో ఉందట. 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల కెరియర్లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలుపొందారు. 2018లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఇటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేయగా అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అందరు మంత్రులందరూ రాస్తే అయిపోతున్నాము. వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. అజారుద్దీన్ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గవర్నర్తో ముఖ్యమంత్రి, మంత్రులు గ్రూప్ ఫోటోలు దిగారు. ఇక ఈరోజు తన జీవితంలో మర్చిపోలేదని అజారుద్దీన్ అన్నారు. ఇక రాజ్భవన్ బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తన మంత్రి పదవికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నిన్న చెప్పేసిండు. ఇగో దానికి సంబంధించినటువంటి అది చూసుకోవచ్చు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పొంగులేటి వీళ్ళందరూ కూడా మంత్రులు అందరూ కూడా ఉన్నటువంటి కార్యక్రమాన్ని మనం చూసుకోవచ్చు ఫోటోని. అజారుద్దీన్కి సంబంధించి ఇంకా అట్లుంటే ఇంకిద్దరికి అంటే కొంతమంది అంటే మంత్రి పదవిని ఆశించిండ్రు. ఎవరు? ఇటు సుదర్శన్ రెడ్డి కానీ అటు ప్రేమ్ సాగర్ రావు కానీ. కాకపోతే ఏంటంటే ప్రేమ్ సాగర్ రావుకి ఒక కార్పొరేషన్ చైర్మన్గా, తర్వాత ఇక్కడ సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా మంత్రి హోదాలో ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు, క్యాబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు ఇచ్చేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు మంత్రి పదవులు ఆశించిండ్రు. అసలు యాక్చువల్గా వాళ్ళకు మొత్తం మీద బుజ్జగించేటువంటి ప్రయత్నం జరిగింది. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Muhammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind. Thank you.
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.